ఇరాన్ స్థానికంగా కొనసాగుతున్న హింసాత్మక నిరసనలతో బిజినెస్ ఫ్లైట్ల రాకపోకలకు గగనతలాన్ని మూసివేసింది. దీంతో భారత విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. ఉద్రిక్తతల దృష్ట్యా కొన్ని విమానాలను దారి మళ్లిస్తూ మరికొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు తెలిపాయి. ప్రయాణికులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది. గత కొంతకాలంగా ఇరాన్లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. మరోవైపు ఆ దేశంపై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన భారతీయులంతా వీలైనంత త్వరగా దేశాన్ని వీడాలని తెలిపింది. ఇక్కడి నుంచి ఇరాన్కు ఎవరూ వెళ్లొద్దని తెలిపింది. ఇరాన్ స్థానికంగా కొనసాగుతున్న హింసాత్మక నిరసనలతో బిజినెస్ ఫ్లైట్ల రాకపోకలకు గగనతలాన్ని మూసివేసింది. దీంతో భారత విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. ఉద్రిక్తతల దృష్ట్యా కొన్ని విమానాలను దారి మళ్లిస్తూ మరికొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు తెలిపాయి. ప్రయాణికులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది. గత కొంతకాలంగా ఇరాన్లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. మరోవైపు ఆ దేశంపై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన భారతీయులంతా వీలైనంత త్వరగా దేశాన్ని వీడాలని తెలిపింది. ఇక్కడి నుంచి ఇరాన్కు ఎవరూ వెళ్లొద్దని తెలిపింది. రైట్గా ఇదే విషయంపై మరింత సమాచారం విజయ్ శర్మ అందిస్తారు. చెప్పండి విజయ్, ఇరాన్ గగనతలం మూసివేసినట్లు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? గత కొంత కాలంగా ఇరాన్లో ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనలో పలువురు ప్రముఖులు కూడా పలువురు మృతి చెందినట్టు కూడా ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్కడ వాణిజ్య గగనతలాన్ని మూసివేస్తున్నట్టు, అంటే బిజినెస్కు సంబంధించినటువంటి ఫ్లైట్ల రాకపోకలను నిషేధిస్తున్నట్టు కూడా ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత కేంద్ర విదేశాంగ శాఖ కూడా అలర్ట్ అయింది. దీంతోపాటు ఎయిర్ ఇండియా సంస్థలు కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ఎయిర్ ఇండియా ఉదయాన్నే ఒక ట్వీట్ కూడా చేసింది. ఇరాన్లో ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇరాన్ పైనుంచి అంటే ఆ మార్గంలో వెళ్లే విమానాలకు సంబంధించి కూడా ఒక అడ్వైజరీని ఎయిర్ ఇండియా కానీ ఇండిగో విమాన సంస్థలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ప్రయాణికులకు సంబంధించి ఒక అడ్వైజరీని విడుదల చేస్తున్నాము. ఇరాన్ మీదుగా వెళ్లే ఫ్లైట్లకు సంబంధించి అక్కడ పరిస్థితిని పరిశీలించిన తర్వాతే విమానయాన రాకపోకలను కొనసాగిస్తున్నాము. అక్కడ అనుకూల పరిస్థితులు ఉంటే ఆ దేశం పైనుంచి కొన్ని విమానాలను కొనసాగిస్తున్నాము, లేని పక్షంలో వెంటనే క్యాన్సిల్ చేస్తున్నాము. ఇది ఎప్పటికప్పుడు భారతీయ దేశానికి సంబంధించినటువంటి ప్రయాణికులు కానీ వారు గమనించాలని చెప్పి కూడా ఇటు ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు ప్రకటించడం జరిగింది. దీంతో పాటు అమెరికా కూడా ఇరాన్లో జరుగుతున్నటువంటి ఆందోళనలకు, అక్కడ ఉన్నటువంటి పౌరులకు, డొనాల్డ్ ట్రంప్ ఆందోళనకు మద్దతు తెలపడంతో రెండు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. అమెరికా ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు కౌంటర్గా ఇరాన్ ప్రధాని కూడా అదే విధంగా స్పందించారు. మా పైన దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము, మా దగ్గర కూడా అనేకమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, ఖచ్చితంగా ధీటుగా గుణపాఠం చెప్తామని చెప్పి కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కూడా ఇరాన్ స్పందించడం జరిగింది. మరోపక్క సైనిక చర్య కూడా అమెరికా సిద్ధమవడంతో భారత విదేశాంగ శాఖ కానీ భారత కేంద్ర ప్రభుత్వం కానీ ఇరాన్లో ఉండేటువంటి భారత పౌరులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. వెంటనే ఆ దేశాన్ని విడిచిపెట్టి పౌరులంతా కూడా ఇండియాకు రావాలి. ఫ్లైట్స్ కానీ ఇతరత్ర ఏ మార్గాలు ఉన్నా కూడా ఖచ్చితంగా వెంటనే రావాలి. ఏమన్నా సమస్య ఉంటే ఇండియన్ ఎంబసీని సంప్రదించాలంటూ కూడా ఇటు కేంద్ర విదేశాంగ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని కూడా ఇటు కేంద్ర విదేశాంగ శాఖ కూడా పరిశీలిస్తున్నారు. ఇరాన్కు సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడుతున్నది. భారత పౌరులకు సంబంధించి వారు వెంటనే ఇండియాకు తిరిగి రావాలని చెప్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు ఎవరైనా ఇరాన్ వెళ్లాల్సి ఉంటే వారు కూడా ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏమాత్రం బాగలేవు. మరోపక్క ఇటు అమెరికా మద్దతు తెలపడము, అక్కడ ఆందోళనకు రెండు దేశాల మధ్యకు సంబంధించి కూడా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడం, అక్కడ పౌరుల ఆందోళన ఇంకా కంటిన్యూ కొనసాగడంతో ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక భారత
భారత పౌరులు వెంటనే వెనక్కి తిరిగి రావాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇరాన్లో అక్కడ కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ను కూడా అందుబాటులోకి కేంద్ర విదేశాంగ శాఖ కూడా తీసుకురావడం జరిగింది. మొత్తంగా ఇరాన్లో జరుగుతున్నటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో ఇటు విమానయాన సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎప్పటికప్పుడు అలర్ట్ ఉంటుంది. అక్కడ ఉండే భారత పౌరులతో పాటు ఎవరైతే ఇరాన్ దేశం మీదుగా ప్రయాణించేటువంటి ఫ్లైట్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఇటు ఇండిగో కానీ ఎయిర్ ఇండియా మిగతా విమానయాన సంస్థలు కూడా అప్డేట్ చేస్తున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు ప్రయాణించాలంటూ కూడా ఈ రెండు సంస్థలు ఉదయమే ట్వీట్ చేయడం జరిగింది. మరోపక్క పౌరులకు సంబంధించిన భద్రత పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నది. దీంతో పాటు అక్కడ పరిస్థితులకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా కేంద్ర విదేశాంగ శాఖ సమీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. మాధురి.